వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం పరమానంద మాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణముల మాటను క్షేత్రపతి అయినటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ శిరస్సు నమస్కరిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ శ్రేయో మార్గంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలో మనము గీతా మహత్యంలో ముందుకు సాగుతున్నాం. మహత్యంలో 5 పూర్తయినాయా? అవును సార్. 6వ శ్లోకం కూడాను చెప్పుకుంటున్నాం కదా. ఓం యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ ధరాదేవి, వసుంధరాదేవి, భగవద్గీత ఎక్కడ విచారణ జరుగుతూ ఉంటుందో మరియు పఠనం ఎక్కడైతే పఠనం జరుగుతూ ఉంటుందో, పఠనము అంటే చదవటం. ఈ చదవడం అనేది గట్టిగా చదవాలా కదా, లేదా కొనుక్కుంటూ చదువుకోవాలా? కాదు. మరీ గట్టిగా ఉచ్చస్వరంలో చదవకూడదు, మరీ మందర స్వరంలో చదువుకోకూడదు, పెదాలు కలిగేటట్టుగా చదవకూడదు, లోపలను చదవకూడదు. మధ్యమ స్వరంలో చదవాలి. పరిస్థితులను బట్టి చదవచ్చు, బట్టి మనసులో చదువుకోవచ్చు. ఇప్పుడు ప్రయాణం చేస్తుంటారు బస్సులో, మందర స్వరం చెప్పినా మధ్యమ స్వరంలో చెప్పినా కష్టమే, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంట్లో ఏదో చదువుకుంటుంటారు పిల్లలు, మనము మధ్యమ స్వరంలో గట్టిగా చెప్పినామనుకో సమంజసం కాదు. అది మనం ఒంటరిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, ఎవరికి ఇబ్బంది లేదు, అప్పుడు మధ్యమ స్వరం. ఎత్ర పాఠ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. అది కాదు, మొదట చెప్పాను చూడండి, మధ్యం. మరి యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. చదువుకోవడం మధ్యమంలో చెప్పుకోవాలి. మంత్రస్వరము పనికిరాదు, ఉచ్చస్వరము పనికిరాదు, మధ్యమ స్వరంలో చెప్పుకోవాలి. ఉచ్చస్వరంలో చెప్పుకుంటే తప్పేంటి? ఏం లేదు, అట్లా కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు, ఒక నష్టం. అది రెండోది వచ్చేది నీకే గొంతు అనేది దెబ్బతినిపోతుంది. ఎక్కువసేపు నువ్వు చదవలేవు, టైర్ అయిపోతావు, అలసిపోతావు, గొంతు బొంగురు పోవడము ఇవన్నీ అవుతాయి. వేడి ఎక్కడము, తొందరగా చాలే అనిపించడము, ఇవన్నీ జరుగుతుంది. ఉచ్చస్వరం అయితే ఎక్కువసేపు నువ్వు చదవడానికి ఇబ్బంది కావచ్చు. మధ్యమ స్వరం అయితే ఇబ్బంది ఉండదు, మిడిల్ పిచ్ లో పోతా ఉంటుంది కాబట్టి మిడిల్ పిచ్. లో పిచ్ లో పోయినా అనుకోండి, తప్పులు కూడా నీకు అర్థం కావు సరిగా, నువ్వు తప్పులు చెప్తున్నావా లేదా నీకే అర్థం కాదు, కొనినట్లు ఉంటుంది. ఆ శబ్ద తరంగాలు అనేటివి కనీసం మన ఇంటి వరకు, మన ఇంటి పరిధి అవి కదా తగలాల, విస్తరించాల. మన చుట్టూ వాతావరణము ఆ తరంగాలతో నిండిపోవాలి. అంటే మధ్యమ స్వరం మేలు. మధ్యమ స్వరం మందస్వరంలో ఉచ్చారణ దోషాలు కనపడచ్చు, తప్పులు దొరుకుతూ ఉంటాయి, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ వైబ్రేషన్స్ కూడా చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేయలేకపోవచ్చు. కాబట్టి మందర స్వరము కంటే
ఉచ్చస్వరం కంటే మధ్యమ స్వరంలోనే ఉచ్చారణ చేయాలి. భగవద్గీత పారాయణం ఒకటే కాదు, లలిత సహస్రనామం కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, దుర్గా సప్తశతి కావచ్చు, ఏ స్తోత్రాలైనా సరే మీరు పారాయణం చేస్తున్నారంటే మధ్యమ స్వరమే శ్రేయస్కరము. అది కూడాను బోర్లా పడుకోను, ఎల్లకెలా పడుకొని, ఓ సైడు పడుకొని, చైర్లో ఇట్లా యాడబడి పడుకొని, కాళ్ళు ఊపుకుంటా చెవులు ఊపుకుంటా వణుకొచ్చినట్లుగా కాళ్ళు ఊపుతుంటా ఇట్లా, వాళ్ళకేమో వణుకు రోగం ఉంటారు చూడు, అట్లా ఇలా ఊపుకుంటా చెప్తా అంటారు. అది తప్పు. ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి కదా. సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశానవలోకి అన్నని ఎలా కూర్చోవాలో కూడా భగవంతుడు చెప్పాడు. నువ్వు పఠనం చేసేటప్పుడు, ధ్యానాన్ని కూర్చునేటప్పుడు ఎలా కూర్చోవాలో అలాగే కూర్చోవాలి. మరి ఉన్నతాసనం పైన కూర్చోకూడదు, మరి గుంతలోనూ కూర్చోకూడదు. సమతలమైన ప్రదేశంలో కూర్చోవాలి. ఒకసారి చదువుతూ నిద్ర వచ్చిన బోర్లా పడతారు. బోర్లా పన్నారంటే ఎత్తి మీద కూర్చొని పన్నారంటే ఇంకా అంతే, పండ్లన్నా ఊడతాయి, తలకన్నా గాయాలవుతాయి, ముక్కు పగిలిపోతుంది. వెనక్కి పన్నా కష్టమే. కాబట్టి మరి ఎత్తుపైన కూర్చోకూడదు, తగ్గులోనూ కూర్చోకూడదు. తగ్గులో కూర్చున్న ఆ పక్క ఈ పక్క పడుకుంటారు. ధ్యానంలో కానీ ఇట్లా చదివేటప్పుడు కానీ నిటారుగా కూర్చోవాలా, సమతలమైన ప్రదేశంలో కూర్చోవాలా. కూర్చున్నప్పుడు ఒక మెత్తని వస్త్రం ఏదన్నా వేసుకోవాలా. అలాగే కూర్చోకూడదు నేల మీదనే. బండలు బాగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, ఎండాకాలం ఇప్పుడే ఉక్క ఎక్కువ పోతుంది. ఈ చల్లగా ఉండే బండల మీదనే బాగుంది అని కూర్చుంటూ ఉంటారు, చల్లగా ఉంటుంది అని. అది సమంజసం కాదు. భూమి ఒక పెద్ద అయస్కాంతం, విద్యుత్ అయస్కాంత క్షేత్రం. అది విద్యుత్ అయస్కాంత క్షేత్రం. మన లోపల ఉండేటువంటిది కూడా విద్యుత్ అయస్కాంత శక్తి. ఆ విద్యుత్ అయస్కాంత శక్తి అనేది విద్యుత్ అయస్కాంత క్షేత్రమైనటువంటి భూమి మీద కూర్చున్నప్పుడు ఎనర్జీ అనేది భూమి లాగేస్తుంటుంది. మన ఇంటిలో కరెంటు హెచ్చుతగ్గులు కాకుండా ఉండడం కోసమని ఎర్త్ ఇస్తుంటారు. ఎర్త్ ఇస్తుంటారు అంటే ఏమి, ఎక్కువైనా తక్కువైనా భూమి దాన్ని సమతుల్యం చేస్తూ ఉంటుంది. అందువల్ల భూమి ఒక పెద్ద విద్యుత్ అయస్కాంత క్షేత్రము. ఎంత కరెంట్ అన్నా అయ్యి తీసుకుంటుంది, దానికి ఏం బాధలే. అలాగే మన దేహంలో ఉండే కరెంట్ కూడా లాగేసుకుంటుంది. తద్వారా తొందరగా మీరు అలసిపోతా ఉంటారు. అందువల్ల మీరు ఎప్పుడు కింద కూర్చున్నా ఒక వస్త్రం వేసుకొని కూర్చుంటే మీ ఎనర్జీ మీరికే ఉంటుంది, భూమి ఆకర్షణ శక్తికి లోను కాదు. మీరు కింద కూర్చొని కూరగాయలు తిరుగుతున్నా, భోజనం చేస్తూ ఉన్నా, వేరే వేరే ఆకుకూరలు ఇట్లా వలుచుతూ ఉన్నా, బయట కూర్చొని పాతకాన్ని పెట్టినప్పుడు కూడాను అరుగుల మీద కూర్చొని అట్లా కూర్చోకుండా ఒక సాప కానీ వేసుకుంటే, ఒక వస్త్రం కానీ ఏదైనా షీట్స్ ఉంటాయి కదా అట్లా వేసుకొని కూర్చుంటే ఏం సమస్యలే. అలా ఏదైనా ఒక వస్త్రం వేసుకొని నిటారుగా కూర్చొని ఒక అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు లేయకూడదు అని కూర్చోవాలా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునో, లేదా సైలెంట్ లో పెట్టుకునో, ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకునో, లేదా దూరంగా పెట్టో ఆ అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు లేవకూడదు. పూర్తి చేసిన తర్వాతనే వేరే పనులు చేసుకుంటాం అని ఒక సంకల్పంతో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఒక అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు మధ్యలో లేయకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో లేయచ్చు కాక ఊరుకునే లేచి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ ఫోన్ లో మాట్లాడి మళ్ళీ బుక్ తీసుకుని చదువుతాంలే అంటే డిస్టర్బ్ అయిపోతా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కుదరదు, గ్రహించలేదు మనస్సు. నిష్ఠ అనేది లేనట్లుగా మీకే అనిపిస్తుంది. కాబట్టి ఒక అధ్యాయం పూర్తి అయ్యేంత వరకు నిష్ఠగా కూర్చోవాలి అని సంకల్పం చేసుకొని కూర్చోవాలా. చదివేటప్పుడు కూడాను ప్రార్థనా శ్లోకాలు పూర్తి చేసి శుక్లాంబరదం దగ్గర నుంచి ఓంకారం 3 సార్లు చెప్పి, శుక్లాంబరదం శ్లోకాలు ఉన్నాయి కదా, ఒక ఏదైనా శ్లోకాలు ఉన్నాయి కదా, పూర్ణమద పూర్ణమిదం అనే శ్లోకం వరకు శాంతి చెప్పిన తర్వాత 1వ ప్రార్థన అయిపోతుంది. 2వ ప్రార్థన 7 శ్లోకాలు ఉంటుంది. గీతా మహాత్యం అని, శ్రీమద్ భగవద్గీతా మహాత్యం. అందులో 7 శ్లోకాలు ఉంటాయి.
గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుః పద్మప్నోతి భయశోకాదివర్జితః అని 7 శ్లోకాలు. సెకండ్ 2వ ప్రార్థన అది పూర్తి చేసి 3వ ప్రార్థన అయినటువంటి కరన్యాస అంగన్యాస పూర్తి చేసుకుని ధ్యాన శ్లోకాలు పూర్తి చేసి తర్వాత భగవద్గీత ఒక అధ్యాయం చదవాలి. ఈ కరన్యాస అంగన్యాస చేయడం వల్ల మీకు సంపూర్ణంగా ఆధ్యాత్మిక ఎనర్జీలోనికి ఎంటర్ అవుతుంది. ఈ కరన్యాస అంగన్యాస చెప్పేటప్పుడు ఆయా మంత్రోచ్చారణ చేసి ఆయా అంగాలను స్పృశించడం వల్ల ఆ మంత్ర శక్తి అనేది అక్కడ తాదాత్మ్యం చెందుతుంది. ఆ మంత్రశక్తితో దేహము ఆయా ఇంద్రియాలు పునీతమవుతాయి, పవిత్రమవుతాయి. దేహము దేవాలయంగా తొందరగా తయారు కావడానికి కరన్యాస అంగన్యాస ఖచ్చితంగా అవసరం. ఈ కరన్యాస అంగన్యాస చేస్తూ ఉన్నాము అంటే మాంసమయ శరీరం అనేది మంత్రభూతమవుతుంది. ఈ దేహంలో ఏమైనా దుష్ట శక్తులు ఉన్నా, దుష్ట క్రిములు ఉన్నా, దోషపూరితంగా ఉన్న, మాలిన్యాలతో పాప పంకిలంగా ఈ దేహం ఉన్నా, ఈ పాప పంకిలంగా దేహం ఉంటే ఆ పాప పంకిల ప్రభావం చేత రోగాలు వస్తాయి. అందువల్ల దేహాన్ని శుద్ధి చేసుకోవాలా. స్నానం చేస్తే దేహం శుద్ధి అవుతుంది. మంత్రంతో కూడా శుద్ధి చేయవచ్చు, మంత్రశక్తితో. అది భగవద్గీత కరన్యాస అంగన్యాస మంత్రాల ద్వారా ఈ దేహాన్ని శుద్ధి చేసుకున్నట్లే. అది చేసి ఆయా మంత్రం చెప్పడము, ఆయా అంగాలను స్పృశించడం, ఈ విధంగా చేస్తాం కదా. శిరసే స్వాహ, హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయ విషట్, కవచాయ హుం, నేత్రత్రయాయ విషట్, వస్త్రాయ ఫట్ అని చెప్తాం కదా. ఆయా మంత్రాలు చెప్పి ఆ విధంగా చెప్పడం వల్ల మన చుట్టూ ఒక దైవశక్తి వచ్చేస్తుంది. మన చుట్టూ దైవశక్తి ప్రేరేపణ అవుతుంది, పేడుకుంటుంది. అలాగే దేహము మంత్రశక్తితో నిండిపోతుంది. ఆయా ఇంద్రియాలు మంత్రపూతమవుతాయి. ఆయా ఇంద్రియాలతో చేసిన దోషాలు ప్రక్షాళన అవుతాయి. తద్వారా క్రమక్రమంగా దేహో దేవాలయ అవుతుంది. దేహమే దేవాలయం అయిపోతుంది. ఇంద్రియాలన్నీ కూడాను ఆ దేవాలయంలో అంటే హృదయంలో ఉండేటువంటి దేవునికి పరిచారికలుగా పనిచేస్తాయి, సేవకులుగా పనిచేస్తాయి ఇంద్రియాలన్నీ కూడా. ఆ విధంగా కరన్యాస అంగన్యాస పూర్తి చేసుకుని ధ్యాన శ్లోకాలు చెప్పుకొని భగవంతునికి చివరి శ్లోకంలో ప్రణామాలు చేసుకుని భగవద్గీత అధ్యాయాలను 1 అధ్యాయమా 2 అధ్యాయాల 3 అధ్యాయాల పారాయణం చేసుకుంటూ పోవాల. శ్లోకము భావము ఖచ్చితంగా చేయాల. ఓన్లీ శ్లోకాలే మాత్రమే చెప్పుకుంటా పోతే చదివేది వస్తుంది, ఇంత పుణ్యం వస్తుంది. కానీ భావం చెప్తేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానము చేత పుణ్యాన్ని 1%ని 100% పెంచుకోవచ్చు, 1%ని 100% పెంచుకోవచ్చు జ్ఞానం చేత. అందువల్ల భావం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శ్లోకం చదివితే 1% పుణ్యం వస్తే, భావం చదివితే 100% పుణ్యం వస్తుంది. యాది కావాలి మనకు, 2 కావాల్సిందే, 1% వద్దులన్నీలే. కాబట్టి శ్లోకము భావము 2 చేసుకుంటూ పోతే వాక్కు శుద్ధి అవుతుంది, వాక్కు పవిత్రత అవుతుంది, వాగ్ధాటి వస్తుంది, వాగ్ధారణ వస్తుంది, వాక్ పవిత్రత వస్తుంది, వాక్ ప్రవణత వస్తుంది, వాక్ శుద్ధి అవుతుంది. వాక్కుకే అనంతమైనటువంటి శక్తులు చేకూరుతాయి. అందువల్ల కరన్యాస అంగన్యాస పూర్వకంగా మనం భగవద్గీతను పారాయణం చేసుకోవాలి. పారాయణం అయిన తర్వాత మళ్ళీ 1 అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతారు. చదివిన తర్వాత ఎండింగ్ ప్రార్థన కూడా చేయాల. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమతః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.
ఓం శాంతి 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 అని ఎండింగ్ శాంతి మంత్రాలు ఇవి. ఒక అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదివిన తర్వాత ఈ శాంతి మంత్రాలు చెప్పాలి. ఇది అయిన తర్వాత మంగళ శ్లోకాలు ఏమన్నా ఉంటే మీకు వస్తాయి. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్ర రక్షోని విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం అని 2 శ్లోకాలు చెప్పి మంగళం చెప్పి జై జయలు. జై శ్రీ కృష్ణ పరమాత్మకి జై, శ్రీ గీతామాతకి జై, సద్గురు సాధు సంతంకి జై, తల్లిదండ్రులకి జై, భక్తజన బృందానికి జై. మంగళ నమః పార్వతీపదే. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మచరణారవిందార్పణమస్తు అని చెప్పి మాకందరికీ అనన్య భక్తి జ్ఞాన వైరాగ్య ప్రసాద సిద్ధిరస్తు, లోక కళ్యాణకారక బుద్ధి ప్రాప్తిరస్తు, పవిత్రతా సిద్ధిరస్తు, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధిరస్తు, త్రికరణ శుద్ధి త్రిగుణాతీత స్థితి స్థిత ప్రజ్ఞత ప్రాప్తిరస్తు, లోక కళ్యాణకారక బుద్ధి ప్రాప్తిరస్తు అని మనకు తోచినటువంటి గుణాలు మనకు రావాలి అని ఆ కృష్ణ పరమాత్మకు చెప్పుకోవడం. సంపూర్ణ ఆరోగ్యమస్తు, ప్రశాంతత సిద్ధిరస్తు ఇలా అడగాలి. నాకు ఇది ప్రసాదించు స్వామి, మనశ్శాంతిని ప్రసాదించు, ఆరోగ్యాన్ని ప్రసాదించు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రసాదించు. నా నుంచి అందరికీ మంచే జరగాలి. ఏ జీవరాశికి కూడాను, మనుషులకే కాదు ఏ ప్రాణికి కూడాను నా నుంచి చెడు జరగకూడదు. నా నుంచి ఏం జరిగినా అది అందరికీ మంచే కావాలి, ఎవరికి చెడు జరగకూడదు. లోక కళ్యాణం కావాలి, అందరికీ మంచి బుద్ధి నా నుంచి రావాలి, నేను ఎప్పుడు మంచి బుద్ధితోనే మెలగాలి, చేతనైన పరోపకారం చేయగలగాలి, లేదనకుండా సాయం చేసే శక్తిని ప్రసాదించు అని భగవంతు నిరంతరం మనము అడుగుతూ ఉండాలి. ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి వారినైనా లేదనకుండా కాదనకుండా సాయం చేసే శక్తిని ప్రసాదించు అని భగవంతుని అడగాలి. నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడగాలి. తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు. భగవద్గీతను 10 మందికి నేర్పించడానికి శక్తిని ప్రసాదించు, అర్హతలను ప్రసాదించు, నిరహంకార స్థితిని ప్రసాదించు. నిరహంకార స్థితి ఆశీర్వదించు. నాకెవరు శత్రువులే లేకుండా ఉండే స్థితిని ప్రసాదించు. నా అంతరంగ శత్రువులను కూడా జయించే శక్తిని ప్రసాదించు. ఇలా మనము భగవంతుని ప్రార్థించుకుంటే ఆ భగవద్గీత మాత, ఆ భగవంతుడు అన్ని వింటూ ఉంటాడు. తప్పకుండా తదాస్తు అంటాడు, వచ్చేస్తాయి. ప్రార్థనకు అంత శక్తి ఉంది. కొన్నాళ్ళకు అన్ని మనకు తెలుసు. భక్తానురక్త పరిపాలన పారిజాతుడు కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తానురక్త పరిపాలన పారిజాత. భక్తుడు కోరినట్లుగా భక్తునికి ఇష్టమయ్యే విధంగానే నడుచుకుంటాడంట భగవంతుడు కూడా. అందువల్ల మనం అడుగుతూ ఉంటే, మనం అడిగేటివి మంచిగా ఉంటే, సమాజానికి శ్రేయస్కరంగా ఉంటే, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే విధంగా ఉంటే, భగవంతునికి ప్రీతిపాత్రంగా ఉంటే, భగవంతుని సేవకు అనుబంధంగా ఉంటే ఖచ్చితంగా భగవంతుడు తదాస్తు అంటాడు. సమాజానికి అహితముగా అంటే మంచిది కాకుండా, అందరికీ దుఃఖాన్ని కలిగించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా, ఈతి బాధలతో, కష్టాలతో, నష్టాలతో, దుఃఖాలతో, కాఠిన్యంతో, ఇబ్బందులు కలిగించే విధంగా, క్రూరత్వంతో ఉండి, శత్రుభావాలతో, ద్వేష భావాలతో ఉన్నాయనుకోండి మన భావాలు, మన కోరికలు, రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ అనుకుంటుంటారు, నేను భగవద్గీత చదివినాను, నాకు పలానా వాళ్ళు శత్రువులు ఉన్నారు, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలా అంటే చిక్కాగా నవ్వుకుంటాడు భగవంతుడు. మూర్ఖుడా చేస్తున్నావు మంచి పని, నీ దృష్టి పెడదాంలే అనుకున్న దృష్టి పెడితే నువ్వు కోరికలు ఎట్టున్నాయి తెలిసిన చండాలంగా ఉన్నాయి, చీతరిత్తుడు అని తిడతాడు. ఆయన ఒక తిట్టి తిన్నా అంటే మనకు శాపమే. కంట్లో పడి దెబ్బతినడం అంటే ఇదే. దృష్టిలో పడి
భగవంతుని చేతనే శపింపబడడం అంటారు. అందుకే చేస్తున్నాం మంచి పనులు, కోరికలు కూడా మంచి కోరికలే ఉంటే భగవంతుడు కూడా చల్లగా ఆశీర్వదిస్తాడు. గురించి నాకు ఇష్టమైన భగవద్గీత చదువుతున్నావు, నువ్వు కోరే కోరికలు కూడా మంచిగా ఉంటే నేను మరింత నీకు ఆశీర్వదిస్తానంటాడు. మనం కోరే కోరికలు చండాలంగా, చెడ్డవిగా, ఒకరికి ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయనుకోండి, భగవంతుడు ఒప్పుకోడు. నువ్వు చేస్తున్న పనులు మంచివి కానీ నీ బుద్ధి మంచిది కాదంటాడు. క్రమక్రమంగా నీ బుద్ధి మంచిది కాబట్టి చేసే పనులు కూడా చెడ్డవైతాయి అంటాడు భగవంతుడు. ఒప్పుకోడు, రిజెక్ట్ చేస్తాడు. అందువల్ల మనము ఎప్పుడు కూడాను నా నుంచి మంచి జరగాలనే కోరుకోవాలి, నాకు మనశ్శాంతి ఉండాలని కోరుకోవాలి. ఈ కట్టె పడిపోయే వరకు, ఈ దేహము రాలిపోయే వరకు నీ సేవలో, భగవద్గీత సేవలో పరోపకార భావంతో ఇతరులకు మేలు చేసే విధంగా ఆధ్యాత్మిక మహోన్నతితో నా జీవితము కొనసాగాలి అని భగవంతుని ప్రార్థించాలి. ఆ విధంగా పఠనం అనేది సవ్యంగా, పవిత్రంగా, నిర్మలంగా, నిశ్చింతగా కొనసాగాలి. ఇంకా పాఠనము అన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు వస్తే నాకు అసలు మనసే కుదరదు, వీళ్ళని పిలవనే కుడుతూ సామూహికం చేసేది పాఠనం అంటే. పాఠనము అంటే సామూహికంగా చేసేది. ఈ సామూహికంగా పాఠనం చేస్తున్నప్పుడు, పారాయణం చేస్తున్నప్పుడు ఆమె అట్లా మాట్లాడుతుంది, ఈమె ఇట్లా మాట్లాడుతుంది, అట్లాటోడు వాడు, ఇట్లాటోడు వీడు, వాళ్ళంతా కూర్చున్నారు దరిద్రంగా చెప్తారు, అన్ని తప్పులే చెప్తాది అమ్మ. అయినా కానీ ముందు కూర్చుంటుంది మైక్ ముందర, చదివేది రాదు, పాలే మైక్ కావాలంటది. అందరికంటే ముందు తానే ఎక్స్పోజ్ కావాలనుకుంటారు. ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టాలి. అలాంటివి ఏమీ ఆలోచించకూడదు. మనం వచ్చిన జ్ఞానం ఎక్కువ శక్తివంతమైంది. ఒంటరిగా చెప్పుకునే పారాయణం కంటే ఇండివిజువల్ గా, సామూహికంగా కలిసి చేస్తే దాని పవర్ వేరే ఉంటుంది. భగవంతుడు చాలా సంతోషిస్తాడు. అలా 10 మంది కలిసి భగవంతుని ప్రీతి కోసం పారాయణం చేయడానికి పోతున్నాం అనేది ఫస్ట్ సంకల్పం మనసులో ఉండాలి. ఏదో వాళ్ళు పిలిచినారు మనం పోతున్నాం, ఏదో ఈరోజు ఏకాదశి కాబట్టి పోతున్నాం పారాయణ చేస్తాం, లేదు ఈరోజు వైకుంఠ ఏకాదశి, లేదు ఈరోజు శ్రీకృష్ణ జయంతి, లేదా ఈరోజు గీతా జయంతి కాబట్టి పోతాం చదువుతాం అంతే అని లైట్ గా తీసుకోవద్దండి. సామూహిక పారాయణం సాక్షాత్ పరమాత్మకు అత్యంత పరమ ప్రీతికరమైనటువంటి కార్యం. అప్పుడు భగవంతుని ప్రీతి కోసం భగవద్గీత పారాయణం చేస్తున్నాను ఇక్కడ. అది ముందు సంకల్పం మంచిగా ఉండాలి. ఆయన సంతోషం కోసం, ఆయన ఆనందం కోసం, ఆయన వినోదం కోసం, ఆయన సేవలో భాగంగా భగవద్గీత పారాయణం 10 మంది కలిసి చేయడానికి కోసం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనము, మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, మన అహంకారం కంట్రోల్లో ఉండాలి, హద్దుల్లో ఉండాలి. నిశ్చింతగా, నిర్మలంగా, ప్రశాంతంగా, తప్పులు లేకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, సవ్యంగా, స్థిరంగా, వినసొంపుగా పారాయణం చేయాలి అనేది మనసులో ఉండాలి. భగవంతుని కూడా కూర్చునేటప్పుడు, సామూహిక పారాయణ చేసేటప్పుడు కూర్చునేటప్పుడు కూడాను భగవంతుని స్తుతించాలి. హే కృష్ణ పరమాత్మ, నా యొక్క భగవద్గీత పారాయణం అనేది ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, నీకు ముఖ్యంగా ఇబ్బంది కలిగించకూడదు, నీకు సంతోషం కలిగించాలి. ఆ విధంగానే నా ఏకాగ్రతను ప్రసాదించు, నాకు స్మరణ శక్తిని ప్రసాదించు, మంచి వాక్కును ప్రసాదించు, వాక్ స్పష్టతను ప్రసాదించు, మంచి దృష్టిని ప్రసాదించు. మంచి దృష్టి, నాకు నిద్ర రాకనివ్వకుండా చూడు, చిల్లర చింతలు లేని ఏకాగ్రతను ప్రసాదించు. ఆమె ఎట్లా, ఏమి ఎట్లా, ఆమె తప్పు పాడుతుంది, ఆయన ముందర కూర్చుంటుంది, ఆమె ముందర కూర్చోంది, నేను ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, నా పక్కన వీళ్ళు కూర్చున్నారు, వాళ్ళ పక్కన కూర్చున్నారు, వాళ్ళ పక్కన వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, వీళ్ళ పక్కన ఎందుకు పోయి ఆమె కూర్చొనింది, వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధము, ఇలా చెత్త ఆలోచనలు ఎందుకు స్వామి నాకు? ఎవరెక్కడ కూర్చుంటే నేమి, ఇక్కడ సోదర భావంతో మనం కూర్చోవాలా? నీ సేవ కోసం వచ్చినటువంటి వాళ్ళమంతా మేము. కాబట్టి ఎవరు ఎక్కడ కూర్చున్నా నీ సేవలోనే అందరూ ఉండేటట్టుగా, ఏకాగ్రతతో నిన్నే స్తుతించేటట్టుగా, భగవద్గీతను చక్కగా పలికేటట్టుగా
చెత్త చెత్త ఆలోచనలు, సంకుచిత ఆలోచనలు, సంకుచిత భావాలు లేకుండా ఆ చెప్పుల దగ్గర కూడా దృష్టి. ఆమె అక్కడ వదిలింది చెప్పులు, ఈమె ఇక్కడ వదిలింది చెప్పులు, ఆ పక్కన వాళ్ళు చెప్పులు వదిలినారు, ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. ఎవరి పక్కన ఎవరు చెప్పులు వదిలితే ఏం మునిగింది, ఎక్కడ మనసు పెట్టాలా, ఎక్కడ దృష్టి పెట్టాలా, మన దృష్టి యాడికి పోతుంది, ఏం ఆలోచన చేస్తున్నాము, మనం ఎందుకు వచ్చినాము, ఎక్కడికి వచ్చినాము, ఏమి ఆలోచన చేస్తున్నాము, ఏమి ఆలోచన చేయాలా, దీన్ని పక్కన పెట్టి పనికిరాని, ఎందుకు ఉపయోగపడని, ఏమాత్రము లెక్కలోకి తీసుకోకూడనటువంటి విషయాల గురించి ఆలోచన చేసుకుంటూ భగవద్గీత పారాయణ 3 గంటలు జరిగితే ఆ 3 గంటల్లో ముక్కాలు భాగము ఈ చెత్త ఆలోచనతో నిండిపోతుంది. ఏ 1% కూడాను మనస్ఫూర్తిగా భగవద్గీత పారాయణం చేయలేకపోతున్నారు అందరూ. ఇటువంటి ఆలోచనలతో, ఇటువంటి భావాలతో ఆ 3 గంటలు చదువుతారా భగవద్గీత పారాయణము? ఆ చదివినంత సేపు ఇవే ఆలోచనలే, ఆ శ్లోకాల మీదకి మనసే పోదు, నోరు చదువుతా ఉంటది, బాగా చదివేది వచ్చిన తర్వాత మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటది, మొత్తం చుట్టుపక్కలంతా తిరిగేసి వస్తుంది. ఆ పక్కింటి లేదా ఇంటి దగ్గర పోతుంది, లేదా పక్కన కూర్చున్న వాళ్ళ మీదకి అంతా పోతా ఉంటది. ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు కోపుకుంటున్నారు, ఇట్లాంటివి ఆలోచన చేసుకుంటా ఆ సమయాన్ని, పవిత్రంగా గడపాల్సిన సమయాన్ని ఏం చేసుకుంటున్నట్ల, చండాలం చేసుకుంటున్నట్లు కదా. ఇలాంటి చెత్త ఆలోచనలు, సంకుచిత ఆలోచనలు వదులుకొని నిర్మలంగా, నిశ్చలంగా, ఒక పవిత్రమైన భావంతో అందరినీ కలుపుకొని, విశాలమైన హృదయంతో అందరినీ దగ్గరగా తీసుకొని, ఇంకా సరిగా చదివేది రాని వాళ్ళకు కూడాను ప్రోత్సహిస్తూ, వాళ్ళకందరికీ మళ్ళీ అటువంటి కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కల్పిస్తూ, భగవంతునికి ప్రీతిపాత్రంగా చదువుతున్నామా లేదా, తప్పులు పడుతుంటాయి. బాగా చదివే వాళ్ళు కూడా తప్పులు పోతుంటాయి. అయ్యో నేను తప్పులు చేస్తున్నానే అని మనసులో అప్పుడప్పుడు ఆలోచన చేసుకుంటూ ఇంకంత స్పష్టంగా, ఇంకంత ఏ దోషము లేకుండా నిర్మలంగా నేను చదవాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఎవరు పక్కన తప్పులు చెప్తుంటారు, ఇట్లా చూసేది సీరియస్ గా వాళ్ళని, ఇలా సీరియస్ చూస్తే వాళ్ళు ఒకసారి రానికి కూడా ఇష్టపడరు మనతో పాటు వచ్చి చెప్పడానికి. ఒకవేళ మళ్ళీ నెమ్మదిగా చెప్పాలా, ఇట్లా దోషాలు పోకుండా కొంత మనసు పెట్టాలి, కొంత సాధన కావాలి, ఇంకా ప్రాక్టీస్ కావాలి. అలా ప్రోత్సహించుకుంటూ, పొరపాటున ఎప్పుడైనా మరీ వినడానికి ఇబ్బందికరంగా ఉంది అంటే, కొద్ది కోపమో బాధ వచ్చినా, అలా ఏదైనా ఒక మాట అన్నా అయిపోతానే మళ్ళీ వాళ్ళకు బాధపడుతూ ఉంటారు కదా అని తెలిసి అర్థం చేసుకొని, అట్లా అన్నానని బాధపడద్దు, ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా చెప్తావు, చాలా వరకు తప్పులు లేవు, బాగానే చెప్తున్నావు, బాగానే చదువుతున్నావు, మిస్టేక్స్ మామూలుగా వస్తూ ఉంటాయి, నాకు కూడా పోతున్నాయి తప్పులు, లేకపోతే కొద్దిగా ఎక్కువ పోతున్నాయి, కొద్దిగా మన మనసు పెడితే ఆ తప్పులు కూడా సర్దిద్దుకోవచ్చు. ఇంకొద్దిగా రోజు 2-3 అధ్యాయులు ఇంటి దగ్గర చదువుకుంటూ ఉంటుంది. నేనేమైనా కోపంగా మాట్లాడింటే ఏమనుకోద్దండి, డిస్టర్బెన్స్ అయిన వల్ల అప్పుడు ఆ విధంగా అలా మాట్లాడినాను, ఏమనుకోద్దని చెప్పేసి క్షమాపణ కూడా చెప్పాల్సి వస్తుంది. మనం ఏమైనా కోపం చేసుకుని ఉంటే అది కూడా వాళ్ళకు తృప్తి కలిగిస్తుంది, వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అనవసరంగా అనిపించుకోవాల్సి వచ్చింది, ఈ స్థితికి రాకుంటే నాకు అనేటోళ్ళు ఎవరు, మా ఇంట్లో కూర్చొని నేను చేసుకుంటే నాకు అనేటోళ్ళు ఎవరు, అడిగేటోళ్ళు ఎవరు, వీడికి వచ్చి పనిగా మనం కనిపించుకోవాల్సిన కర్మ ఏంటి నాకు అని మనసులో అనిపిస్తా ఉంటుంది ఎవరైనా కోపం చేసుకున్నప్పుడు. దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే పర్లేదు, పాజిటివ్ గా తీసుకునే గుణం రావాలన్నా పుణ్యం ఉండాలా, వాళ్ళు పుణ్యాత్ములై ఉండాలా. వాళ్ళు అంత పుణ్యం లేకపోతే ఏం చేస్తారు, నెగిటివ్ నే ఆలోచన చేస్తారు, పాపాత్మలు నెగిటివ్ నే ఆలోచన చేస్తారు. పుణ్యాత్ములు అయితే పాజిటివ్ థింకింగ్ చేస్తారు, అది వాళ్ళకి వస్తుంది వాళ్ళ పుణ్య ప్రభావం వల్ల. పాపాత్ములకు ఎప్పుడు నెగిటివే వస్తూ ఉంటుంది, ఆ నెగిటివ్ థాట్సే వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, నేను రాకపోతే మునిగిందేమి, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటే బాగలేదా, ఇది పోయి మళ్ళీ మొత్తం వాళ్ళ మొగునికో లేదా భార్యకో చెప్పుకుంటారు. మొగళ్ళు అయితే భార్య చెప్పుకుంటారు, ఆడవాళ్ళు అయితే మొగుని చెప్పుకుంటారు. నేను చెప్పలే, ఎగరేసుకుంటా పోతుంది. అవసరమా? ఇంట్లో కూర్చొని చదువుకుంటే బుద్ధి రాదా నీకు, పుణ్యం రాదా?
ఆడిపోయి అనిపించుకోవడం మేలా, అనడం మేలా? అంత కర్మ నీకేమి, ఇంట్లో పడి ఉండలేవా అని మొగంతో చేయవాళ్ళు. బయట వాళ్ళు ఎవరన్నా ఒక మాట ఒక ఎత్తు, ఇంట్లో మొగుడు అంటే ఇంకా ఎక్కువ బాధ, ఇంట్లో పెళ్ళామంటే ఇంకా బాధ. ఇవన్నీ ఈ పారాయణాల దగ్గర వచ్చే సమస్యల గురించి చెప్తున్నా. ఇవన్నీ సమస్యలుగా ఇవే సాగితే, బతుకంతా ఇదే సాగితే, నువ్వు భగవంతుని సంతోషం కోసం భగవద్గీత పారాయణ చేసేది ఎప్పుడు? చచ్చిపోయేటప్పుడా? అప్పుడు నీ ప్రాణం మీద నీ మనసు ఉంటుంది, అప్పుడు కూడా భగవంతునికి రాదు మనస్సు. అందువల్ల కాస్త మనసును అద్దులో పెట్టుకొని పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ మనసును సర్ది చెప్తూ, నేను వచ్చింది భగవంతుని సంతోషం కోసం భగవద్గీత పారాయణం చేయడానికి వచ్చాను. ఎందుకు ఈ చిల్లర ఆలోచనలు? నేను చిల్లర మనసా నాది? చిల్లర బుద్ధి నాది? చిల్లర మనిషినా నేను? నాకెందుకు ఇటు చెత్త ఆలోచనలు వస్తున్నాయి? చిచి అని తన్ను తానే పరిశీలన చేసుకొని ప్రక్షాళన చేసుకోవాలి. లేదంటే ఈ జన్మే కాదు, ఇలాంటి జన్మలు వేల కూడా గడుచుకోవచ్చు. ఇలాగే కర్మబంధాలు తెచ్చుకోవద్దు. ఈ విధంగా భగవంతుని మీద మనసు పెట్టి ఎత్ర గీతా విచారచ్చ పఠనం పాఠనం శృతం, చదివే వాళ్ళు చదువుతూ ఉంటారు, చదవరాని వాళ్ళు, చదవడానికి లేని వాళ్ళు అందరూ చదువుతుంటే బుక్ లేకపోవడం వల్లనో వింటూ ఉంటారు కొంతమంది. ఆ వినే వాళ్ళు కూడా దిక్కులు చూసుకుంటూ ఉంటారు. చేతిలో బుక్ అంటే బుక్కులు చూస్తారు, లేదంటే దిక్కులు చూస్తారు. దిక్కులు చూసుకుంటా ఆ పోయే వాళ్ళను వచ్చే వాళ్ళని గమనించుకుంటా, కాస్త తెలిసిన వాళ్ళు వస్తే నవ్వుకుంటా, చేయి హాయ్ అని ఊపుకుంటా, ఇంకా వాళ్ళకు దగ్గర పిలిచి ఏవేవో సలహాలు సూచనలు, లేదా ఏం వంట చేసినావు, మీ ఇంట్లో ఏం వంట చేసినావు, నేను వస్తున్నా, పోయేదిలే ఏంలే, టైం పాస్ కోసం మాటలది వస్తాయి. అలా జరుగుతున్నది పారాయణం, వీళ్ళు వినడానికి కూర్చున్నారు, ఇట్లాంటి మాటలన్నీ వస్తాయి. దానిపై వాళ్ళని పిలిచి మాట్లాడితే దేవుని విషయాలే మాట్లాడుతున్నాం అనుకుంటుంటారు. ఈ విధంగా మనసు కాన్సన్ట్రేషన్ తో వినాలా, అది చేయదు. వినేటప్పుడు కూడాను ఏకాగ్రతతో శ్రవణం చేయాలి. ఆ శబ్దాల ఉచ్చారణ అనేది చెవుల పన్నా ఎంతో పుణ్యం వస్తుంది. కాబట్టి ఏకాగ్రత చిత్తంతో, పవిత్రమైన హృదయంతో, నిశ్చల భావంతో భగవంతుని స్మరిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి అర్జునునికి జరుగుతున్నటువంటి సంభాషణ ఎలా ఉందో, ఆ అర్జునుని స్థానంలో మనం ఉన్నట్లుగా, కృష్ణ పరమాత్ముడు ఎదురుగా ఉండి చెబుతున్నట్లుగా ఊహించుకుంటూ భావించుకుంటూ మనము భగవద్గీతను శ్రవణం చేయాల. చైతన్య మహాప్రభు అని ఉన్నారు, శ్రీకృష్ణ భక్తుడైన చైతన్య మహాప్రభు. ఆయన పూరి జగన్నాథ క్షేత్రంలో ఒకరోజు భగవద్గీత చెప్తున్నాడు. అప్పుడు చాలా మంది భక్తులు వచ్చి కూర్చున్నారు. అలా భగవద్గీత పారాయణం చేస్తూ చెప్తూ వివరణ ఇస్తూ ఉంటే అక్కడ పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. దాదాపు 2-3 గంటల సేపు. ఇప్పుడైతే అర్ధగంట, 3/4 గంట, గంటకే ఓరు కొడుతూ ఉంటుంది. అప్పట్లో కూర్చుంటే 3 గంటలు 4 గంటలు లేసేవాళ్ళు కాదు. ఒక ప్రవచనం కానీ, ఒక సంకీర్తనం కానీ చేస్తే 3 గంటలు ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. అదే ఒక ఆవృతం అవుతుంది. ఒక ఆవృతం అన్నట్ల 3 గంటల సేపు కూర్చుంటే లేయకూడదు. ఒక ధ్యానానికి కూర్చున్నా, ఒక భగవద్గీత పారాయణ కూర్చున్నా, ఒక జపానికి కూర్చున్నా, భగవంతుని సన్నిధానంలో కూర్చున్నా లేయకూడదు 3 గంటలు. భజన కూర్చున్నా 3 గంటలు లేయకూడదు. అలా కూర్చోగలగాల. అదే సత్సంగానికి ఆ విధంగా 3 గంటల సేపు జరిగింది. ఆ చెబుతున్నంత సేపు అందరూ, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు, కొంతమంది దుఃఖంతో ఫీల్ అవుతున్నారు, కొంతమంది అవునా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు, రకరకాల భావాలతో ఉన్నారు. కానీ ఒక పెద్ద ఆయన, ఒక 70-80 ఏళ్ల వయసు ఉంటుంది. అతడు పామరుడు, చదువు సంఖ్య లేనివాడు, గడ్డం మాసి ఉంది, జుట్టు మాసి ఉంది, మాసిన వస్త్రాలు వేసుకో అన్నాడు గోసి కట్టుకొని. ఆయన వచ్చి కూర్చున్నాడా,
చెప్పినంతసేపు కన్నీళ్లు ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నాడు. ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వచ్చేసేసి, ఎందుకు మీరు దుఃఖిస్తున్నారని అడిగారు. అడిగితే, స్వామి మీరు ప్రారంభంలో చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్ముడు రథం మీద కూర్చున్నాడు అని, అర్జునుడేమో వెనకల కూర్చున్నాడు అని. రథం మీద ముందర పగ్గాలు పట్టుకొని, గుర్రాల పగ్గాలు పట్టుకొని కృష్ణుడు కూర్చున్నాడు కదా. అర్జునునికి గీతోపదేశం చేస్తున్నాడు కదా. భగవద్గీత 700 శ్లోకాలు ఉంది. అన్ని శ్లోకాలు చెప్పేంతసేపు అర్జునుడు వెనకలో ఉంటే ముందర కూర్చున్నటువంటి కృష్ణుడు ఇట్లా వెనక్కి తిరిగి అన్ని గంటల సేపు అన్ని శ్లోకాల వరకు భగవద్గీతను బోధించినాడంటే, నా దేవాది దేవుడైనటువంటి నా శ్రీకృష్ణ పరమాత్మకు ఈ మెడ నొప్పి ఎంత వచ్చి ఉంటుంది, తలనొప్పి ఎంత వచ్చి ఉంటుంది. ఆయన అంతసేపు చెప్తూనే ఉన్నాడంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు మెడ నొప్పితో. ఇంత జ్ఞానము ఎంత అద్భుతంగా చెప్పాడు. నీకేమైనా అర్థమైందేమయ్యా భగవద్గీత అంటే, నాకేం అర్థం కాదు స్వామి, నాకేం పెద్ద చదువు సంధ్య లేదు, నువ్వేదో సంస్కృతంలో చెప్తాడావు కానీ నాకేం అర్థం కాలేదు. కానీ ముందర కృష్ణుడు కూర్చున్నాడు, వెనకల అర్జునుడు కూర్చున్నాడు, కృష్ణుడే జ్ఞానబోధ చేసినాడని చెప్పినావు. అదొక్కటి నాకు గుర్తుంది. అంతసేపు నువ్వు చెప్తూనే ఉన్నావు 3 గంటల సేపు. అంతసేపు కృష్ణ పరమాత్మడే చెబుతూ ఉంటే అర్జునుడు వింటూ ఉన్నాడు, వెనకల శుభ్రంగా కూర్చొని రాజాది రాజా కూర్చొని విన్నాడు. పాపం నా కృష్ణుడు ఎంత అవస్థపడ్డాడు. వెనక్కి తిరిగి చెప్తూనే ఉన్నాడు, ఇట్లా వెనక్కి తిరిగి అర్జునుడు చెప్తూనే ఉన్నాడంటే అన్ని గంటల సేపు ఎంత కష్టం వచ్చింటుంది, ఎంత బాధపడి ఉంటాడు, ఎంత మెడనొప్పి వచ్చింటుంది నా దేవాది దేవునికి. అది తలుచుకొని నా కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి స్వామి అని వచ్చాడు. ఊహించుకోవడం అనేది చూడండి, అంటే లీనమైపోయినాడు ఆయన. కృష్ణునికి అర్జునునికి సంవాదం. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. తాను ఒక ప్రేక్షకునిగా చూస్తున్నాడు. అక్కడ నా మనసు ఎక్కడికి పోలేదు, ఆడే ఉంది. అప్పుడు సుందర చైతన్యానంద స్వామి చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకొని తన దగ్గర ఉండేటువంటి శిష్యులతో చెప్తాడు, ఇది అసలైన భక్తి అంటే. పామరుడైనా గాని గాక భగవంతుని దగ్గరే మనసు ఉంది. కృష్ణుడు ఎట్లా అంతసేపు ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అని చెప్పి కృష్ణుని కోసం ఎడుగుతున్నాడు. ఇదే భక్తి అంటే అన్నాడట. తన కోసం ఏడ్చింటే అది భక్తి కాదు, కృష్ణుని కోసం బాధపడుతున్నాడు. ఇక్కడ కృష్ణుడు నా హృదయేశ్వరుడు, నా ప్రాణమైనటువంటి కృష్ణుడు ఎంత బాధపడి ఉంటాడు, ఎంత నొప్పితో ఇబ్బంది పడి ఉంటాడు మెడ నొప్పితో అని. ఆయన స్థానంలో అంటే కృష్ణుని స్థానంలో ఈ భక్తుడు నిలిచిపోయినాడు. అక్కడ ఆ బాధ అంతా తాను అనుభవిస్తున్నట్టు ఫీల్ అయిపోయాడు. ఇది కదా నిజమైన భక్తి అంటే అంటాడు చైతన్య మహాప్రభు. ఆ స్థాయికి మనది కాదు. భగవంతుని స్థాయి భగవంతుడే ఆ భగవంతునిలోనే ఆయన స్థానంలోనే నేనుంటే ఎలా ఉంటుంది అనే స్థితికి వెళ్ళిపోయాడు ఆయన, ఆ పెద్ద ఆయన. కాబట్టి మనం ఎవరినైనా అర్థం చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, లేదా పొగడేటప్పుడు, లేదా వాళ్ళ గురించి మనము సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు వారి స్థానంలో మనం ఉండి బేరీజు వేసుకోవాలి. వాళ్ళ స్థానంలో మనం ఉండి బేరీజు వేసుకుంటే మనకే ఆ పరిస్థితి వస్తే, మనకే అవమానం జరిగితే, మనకే ఆ విధమైనటువంటి ఎదురు దెబ్బ తగిలితే మనకి ఎట్లా ఉంటుంది, మనల్ని ఆ విధంగా విమర్శిస్తే మనకి ఎట్లా ఉంటుంది, మనల్ని ఆ విధంగా దూషిస్తే మనకి ఎట్లా ఉంటుంది. నేనే వాళ్ళని దూషిస్తున్నానే ఇష్టానుసారము. వాళ్ళ స్థానంలో నేనుండి నా స్థానంలో వాళ్ళుండి సేమ్ ఇవే మాటలే, ఇదే విమర్శ నన్ను వాళ్ళు చేస్తే నాకెలా మండుతుంది, నాకెలా కోపం వస్తుంది, నాకెలా బాధ అవుతుంది అని బేరీజు వేసుకోవాలా. ఇష్టానుసారం ఒకరిని మాట్లాడము, విమర్శించడము, అనడం కాదు గొప్ప. అవే మనకు రిపీట్ అయితే భవిష్యత్తులో ఏం తగ్గవవి. కర్మబంధాలు చుట్టుకొని మళ్ళీ భవిష్యత్తులో అవే రిపీట్ అవుతాయి. అప్పుడు నువ్వు గుక్క కూడా తిప్పుకోలేవు.
అవసరమా మనకు? రామకృష్ణ గోవింద అని భగవంతుని పాదాలు పట్టుకొని ప్రశాంతంగా బతకరా బాబు అంటే, సంసార త్రిలలో పడి నలిగిపోవడం అంటే ఇట్లాంటిదే. నలిగిపోదామా? ఒకరిని అనడం మేళ, మన ఏదేంతో మనం కడుక్కోవడానికి సరిచేత కాదు, ఇంకొకటి రోజు కడగనీకి అవుతుందా అని మనకు మనం సమాధానం చెప్పుకొని, ఒకరి గురించి విమర్శలు లేకుండా మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఆ భగవంతుని చరణాలను పట్టుకొని ఈ సంసార సాగరాన్ని ఈదుకొని అవలి తీరమైనటువంటి మోక్షధామాన్ని చేరాలని, అందుకు ఈ భగవద్గీత విచారణ, పఠన, పాఠన, శ్రవణము తోడ్పడుతుంది అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే అట్లా జరిగే చోటంతా కూడాను నేను ఉంటాను. తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. ఎల్లప్పుడూ ఆ పఠన, పాఠన, శ్రవణ, విచారణ ఎక్కడైతే జరుగుతుంటుందో ఆ చోట నేను ఎల్లప్పుడూ ఉండి నివాసం చేసుకుని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు భూదేవితో తెలియజేస్తున్నాడని చెప్తూ, ఈ 4 మాటలను నన్నోట పలికించినటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మని చరణారవిందములకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు, సద్గురువులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకందరికీ ఆ దేవాది దేవుడు ఆశీర్వదించి చల్లగా కాపాడాలని మనసా వాచ కర్మ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణామాలు గురువు గారు. ఒక్క నిమిషం కేటాయించగలుగుతారా గురుగారు? ఒక్కటే నిమిషం. 18వ అధ్యాయంలో గురువు గారు 12వ శ్లోకము ఒకసారి నేను చదువుతా గురుగారు. అందులో ఒక విషయం మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫల త్యాగం చేయని మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమము అని 3 విధములుగా ఫలములుండు. మరణానంతరము వారు వాటిని తప్పక అనుభవించే తీరవలేను. కానీ కర్మఫల త్యాగం అనురించిన కర్మయోగులు తమ కర్మఫలములను ఏ కాలం నందేనను ఏ విధముగాను అనుభవింపవలసిన పని ఉండదు. గురువు గారు, ఇక్కడ ఒక పాయింట్ నాకు కొంచెం అర్థం కావట్లేదు. ఈ మరణానంతరము అనేది ఇప్పుడు మనము దేహం వదిలిపెట్టిన తర్వాత దేహం అనేది ఇక్కడనే ఉంటది కదా గురువు గారు. ఆత్మ అనేది పైకి వెళ్ళిపోతది. ఈ అనుభవించడం అనేది ఏంటిది? ఆత్మకు భావ వికారాలు అనేటివి ఉండవు. అనుభవించడం అనేది ఏంటిది? ఈ దేహం అనేది మన ఇక్కడనే ఉంటది. ఎవరు అనుభవించాలి అది? అదొకటి. మీకు 2 చెప్తున్నారు దేహాలు. దేహం ఒకటి, ఆత్మ ఒకటే చెప్తున్నారు. ఇంకోటి ఉంది కదా మధ్యలో 3 కదా ఉండేది దేహంలో. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఉంది. స్థూల శరీరం ఇక్కడ పడిపోతుంది, ఆత్మలో కలిసిపోతుంది. 2వది ఉండే సూక్ష్మ శరీరం, వాడే జీవుడు, వాడే అనుభవించేది అంటే అది స్వర్గంలోనో నరకంలోనో ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. కానీ మరణానంతరము అంటే మళ్ళీ జన్మ ఎత్తి అని అర్థం. ఇక్కడ మళ్ళీ జన్మ ఎత్తి కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు మంచి కర్మ అంటే పుణ్యకర్మ, చెడు కర్మ అంటే పాపం, మిశ్రమం అంటే మంచి చెడు అంటే పుణ్య పాపాల మిశ్రమం. ఈ 3 కర్మలు ఉంటాయి కదా మనకి, సంచిత కర్మలు అంటారు. ఈ సంచిత కర్మలు మళ్ళీ జన్మకు తోడై వస్తాయి కదా. మరణానంతరం అంటే మళ్ళీ జన్మ ఎత్తడమే. ఈ దేహం వదిలేస్తే ఇంకో దేహం ఎత్తుకోడా ఏంటి? అట్లే ఉంటాడా వాడు జీవుడు? వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. 2వ అధ్యాయంలో వస్తాం లేదా, జీర్ణమైన వస్త్రములను వదిలి నూతన వస్త్రమును ధరించినట్లు వృద్ధాప్యం వచ్చినటువంటి చెడిపోయినటువంటి దేహాన్ని, బలహీనపడినటువంటి
ఈ దేహాన్ని వదిలి నూతన దేహాన్ని స్వీకరిస్తాడు అని ఉంది కదా. ఆ విధంగా ఈ జీవుడు మళ్ళీ జన్మ ఎత్తడానికి దారితీస్తుంది. అదే కర్మఫలాలు భగవంతునికి అర్పించుకుంటే, అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు, మిశ్రమ కర్మ కావచ్చు, ఎప్పుడైతే కర్మల ఫలాలను భగవంతునికి అర్పిస్తాడో అతనికి ఇంకేం మిగలదు కదా, జీరో, న్యూట్రల్. మరణానంతరం మనకి మళ్ళీ జన్మ ఎత్తే అవకాశం లేదు, ఇంకా మోక్షం పొందుతాడు. అర్థమైంది కదమ్మా విజయం తల్లి? ధన్యవాదాలు సార్. ఇంకేం అర్థం కాదు. మా చాలా బంగారు తల్లి ఇట్లాంటి విషయాలన్నీ చాలా చాలా బాగా చెప్తారు, కానీ మాది ఎప్పుడో మైండ్ సార్, మాది ఏదో పూర్వకాలం మైండ్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేసుకోదు సార్, అందుకని కొంచెం మళ్ళీ మళ్ళీ అడగడం సార్, అంతే. అది కూడా మట్టిపురేనమ్మా, నాది కూడా మట్టిపురే. మాది కూడా అప్పుడప్పుడు పదం చేసుకుంటాం అంతే. ఇలాంటి వాళ్ళు అడిగితే మాది కూడా పదనెక్కి. ధన్యవాదాలు సార్. దేవుడు చల్లగా. హరి ఓం. ప్రణామాలు గురుగారు.